దీప కార్తీక్ దగ్గరికి వచ్చి, "ఏంటి బావ ఏం జరుగుతుంది? అసలు జ్యోత్స్న ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు టెస్ట్ రిపోర్ట్‌లో ఏమనొస్తుంది? ఒక్క ఏం నాకేమీ అర్థం కావట్లేదు బావ. నాకు చాలా భయంగా ఉంది" అని అంటూ ఉంటే, "నాకు కూడా అలానే అనిపిస్తుంది దీప. ఏం చేస్తుందో చూడాలి మరి" అని కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. ఆహ్, దీప ఏమో తనని అందులో టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చేలా చేస్తుందా? డాక్టర్‌ని డబ్బులతో కొనేస్తుందంటావా బావ అని అంటూ ఉంటే, ఆ డాక్టరు డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదు. జ్యోత్స్న ఏం చేస్తుందో చూడాలి. ఖచ్చితంగా ఏదో ఒకటైతే చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే ఇప్పుడు ఎలానే టెస్ట్ రిపోర్ట్‌లో నెగెటివ్ అని వస్తే ఏం చేస్తావే అని అంటూ ఉంటే, నా ప్లాన్ నాకుంది గ్రాని. నేను అని జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. ఏం ప్లాన్ చేసావే? నాకు కాస్త చెప్పి చావే అని అంటూ ఉంటే, ప్లాన్ అయితే చెప్పను కానీ క్లూ ఇస్తాను అని ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒకరికొకరికి పడదు. కానీ బయటికి మాత్రం ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇంకా అలా ఇద్దరు గేమ్ అని చెప్పి అనుకుంటారు. అక్కడ ఒక రైస్ మిల్లులో ఉంటే రైస్ మిల్లులోకి వెళ్ళి ఒకరు దాక్కుంటారు. ఇంకొకరేమో తను అక్కడ ఉందని తెలిసి కూడా తను కావాలనే బయటికి వచ్చి రైస్ మిల్లుని క్లోజ్ చేస్తుంది. అది తెలియక ఆ రైస్ మిల్ ఓనర్ వచ్చి రైస్ మిల్లుని ఆన్ చేస్తాడు. దాంతో అది చనిపోతుంది. ఈ నేరం రైస్ మిల్ ఓనర్ మీద పడిపోతుంది. ఈ ఫ్రెండ్ ఏమో సేఫ్ అయిపోతుంది. నేను అలా ప్లాన్ చేశాను అని అంటూ ఉంటే, "నువ్వేం చెప్పావో నాకేం అర్థం కావట్లేదే" అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అప్పుడు మనసులో, "నేను జ్యోత్స్న రెస్టారెంట్ నుండి కొన్ని డబ్బులు నా అకౌంట్‌లో పంపించుకున్నాను. ఎవరికీ కనిపించకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇప్పుడు మమ్మీకి సర్జరీ అది జరగదు కాబట్టి చనిపోతుంది. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి ఏమీ తెలియనట్లుగా ఈ రాజ్యాన్ని ఏలేస్తాను. అంతా నేను నా చేతిలోకి తీసుకుంటాను" అని జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది.